ప్రస్తుత సమాజంలో నేటి యువత డ్రగ్స్, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మాదక ద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు దుబ్బాక పట్టణంలోని పలు పాన్ షాపుల్లో 2 పడకల గదుల గృహ సముదాయంలో దుబ్బాక పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, నేడు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతుండటంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు, ట్రైనీ ఎస్ఐ నవీన్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్, గాంజాయి అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేయడం జరిగింది. నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. మా నుంచి 100% పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి. 100% మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం. దానికి పబ్లిక్ మీరు కూడా మాకు 100% కోఆపరేట్ చేయాలి. మనం ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు నివారించలేకపోతే రాబోయే తరాన్ని మనం 100% ఊహించలేము. వాటిని మనం అంటే మొక్కై వంగునది మానై వంగున అంటాం కదా, ఆది స్టేజ్లో ఈ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఇక్కడ అరికడితే 100% ఈ దుబ్బాక భవిష్యత్తు చాలా బాగుంటుంది. దానికి మీ సహాయ సహకారాలు 100% మాకు అవసరం. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు కొంచెం అప్డేట్ చేయండి. మా నుంచి కూడా పోలీస్ నుంచి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ మాదక ద్రవ్యాలు అరికట్టడం అనేది మనందరి బాధ్యత.